పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నల్లగొండ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ భారతదేశం అభివృద్ధి చెందాలంటే మోడీతోనే సాధ్యమని, మోడీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే కృష్ణానదిని అనుసంధానం చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పిల్లి రామరాజు యాదవ్, మాధవన్ శ్రీనివాస్ గౌడ్, వర్షిత్ రెడ్డి తదితరులు ఉన్నారు. నల్లగొండ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇదే నాంది కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈ నల్లగొండ జిల్లా కొంతమంది చేతుల్లో ఉండటానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా రేపు నల్లగొండ పార్లమెంటు ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపియబోతా ఉన్నారు. ఎందుకంటే ఈ దేశ సమగ్రత, ఈ దేశం మంచిగా ఉండాలన్నా, ఈ దేశ అభివృద్ధి పురోగమించాలన్నా, దేశం భద్రంగా ఉండాలన్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వం అయితేనే సాధ్యమవుతుంది. మన ధర్మాన్ని కాపాడాలన్నా, సనాతన ధర్మాన్ని కంటిన్యూ చేయాలన్నా ఏదైనా నరేంద్ర మోడీ గారి వల్లనే అవుతుందని ఈరోజు ప్రజలంతా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ మన దేశం వైపు చూసేటట్టు చేసిన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు. గత 10 సంవత్సరాలుగా ఏ దేశం పోయినా, ఎక్కడికి పోయినా ఈరోజు దేశ నాయకుడు కాదు, ప్రపంచ నాయకుడు ఎవరంటే మోడీ గారు పేరు చెప్తా ఉన్నారు. ఏ దేశంలో ప్రాబ్లం ఉన్నా నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే బాగు అవన్నీ అయిపోతాయంటా ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, ఈరోజు నల్లగొండకున్న సమస్యలు, నేను నల్లగొండ బిడ్డగా నల్లగొండకున్న సమస్యలు ఏదేదైతే ఉన్నాయో కృష్ణానదిని ఎప్పుడు పారేటట్టు చేయటం కానీ, కృష్ణానదిని అనుసంధానం చేసే విషయంలో కానీ, దాంతోపాటు మనం ఏదైతే ఈడ యువత ఉన్నదో ఆ యువత ఉద్యోగాల కల్పన కోసం కానీ, మహిళల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయటం కానీ, ఇక్కడికి రావాల్సిన ఇండస్ట్రియల్ పార్కులు, రోడ్సు, కొత్త రైల్ లైన్స్ ఇవన్నీ రావడానికి రేపు అధికారంలో ఉండేది భారతీయ జనతా పార్టీ, పని చేయగలిగేది కూడా భారతీయ జనతా పార్టీ అని అందరికీ తెలుసు.